సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈగల్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్. అంతకంటే ముందు ట్రూ లవ్ మూవీ రివ్యూ. టక్కని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి పటక్కన రిలీజ్ కు తీసుకొచ్చేసారు ఈ తమిళ డబ్బింగ్ సినిమాని. రజనీకాంత్ లాల్ సలాం మూవీకి తెలుగులో ఇంత మంచి పబ్లిసిటీ జరగలేదు. ఈ సినిమాకు మాత్రం కొంచెంగానైనా భలే జరిగింది. ఇంకా విచిత్రం ఏమిటి అంటే కొన్ని బి సెంటర్స్ లో ఈ ట్రూ లవ్ మూవీని రిలీజ్ చేశారు. రజనీకాంత్ లాల్ సలాం మూవీకి రిలీజ్ కూడా లేదు. అంటే నేనున్న చోట ఇదే జరిగింది, అందుకే చెప్తున్నాను. అలా ఎందుకు జరిగింది అంటే ట్రూ లవర్ మూవీని తెలుగులో రిలీజ్ చేసింది మాస్ మూవీ మేకర్స్. డైరెక్టర్ మారుతి, ఎస్కేఎన్ కలిపి పెట్టిన బ్యానర్ అది. డైరెక్టర్ మారుతి, ఎస్కేఎన్ ఉన్నారు అంటే బ్యాక్ ఎండ్ లో గీత ఆర్ట్స్ వచ్చేస్తుంది. వాళ్ళ సినిమాకి ఎంచక్క సూపర్ రిలీజ్ దొరుకుతుంది 2 తెలుగు స్టేట్స్ లో. వాళ్ళు రిలీజ్ చేయడం మూలంగా ఈ తమిళ డబ్బింగ్ సినిమాకి కొంత బజ్ వచ్చింది. ఇంకొంత బజ్ ఎలా వచ్చింది అంటే గౌరీ ప్రియ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తెలుగు అమ్మాయి. ఆవిడ చాలా శ్రద్ధగా ఇంటర్వ్యూల్లోనూ ప్రెస్ మీట్లలోనూ పాల్గొంటూ సినిమాని బాగా ప్రమోట్ చేసింది. మణికందన్ జై భీమ్ లో కనిపించాడు. తర్వాత రీసెంట్ గా గుడ్ నైట్ అనే మూవీ వచ్చింది. ఓటీటీలో తెలుగులో కూడా బాగా నడిచింది ఆ సినిమా. అతన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటారు ఎస్కేఎన్. ఆ పైన మన తెలుగు హీరోయిన్ ని ప్రోత్సహిస్తున్నారు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసి అని కూడా అనుకోవచ్చు. మొత్తానికైతే సినిమా థియేటర్స్ వచ్చింది. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. ఈ సినిమా లవ్ స్టోరీ కాదు, ఆఫ్టర్ లవ్ స్టోరీ. అంటే ఓ జంట ప్రేమలో పడిన తర్వాత జరిగే కథ. అరుణ్, దివ్య ప్రేమలో ఉన్నారు, రిలేషన్షిప్ లో ఉన్నారు. వాళ్ళ ప్రేమ వయసు 6 సంవత్సరాలు. ప్రేమలో ఉన్నారు సరే, అయితే ఏంటి ఏం జరిగింది? సినిమా అంటే ఏదో ఒకటి జరగాలి కదా. ప్రేమలో ఉండటం అంటే చాలా కండిషన్స్ ఉంటాయి. ప్రేమలో ఉన్న వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్, నమ్మకం, సర్దుకుపోవటం ఇలాంటి మంచి విశేషాలు ఉన్నాయనుకోండి, ఆ జంటని విడదీయటం ఎవరి వల్ల కాదు. కానీ ఏ జంట మధ్యలోకైనా డామినేషన్ అనే మ్యాటర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫ్రీడమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తెలియకుండానే స్ట్రగుల్ మొదలవుద్ది. అప్పుడు అన్హెల్దీ రిలేషన్షిప్ ఏ ఉంటది ఆ జంట మధ్య. అరుణ్, దివ్య మధ్యన కూడా అన్హెల్దీ రిలేషన్షిప్ ఏ మొదలయ్యింది. అప్పుడు కండిషన్స్ స్మూత్ గా ఉండో, డిస్టర్బెన్స్ వస్తుంది. అరుణ్, దివ్య మధ్యన కూడా డిస్టర్బెన్స్ వచ్చింది. దాన్ని వాళ్ళిద్దరూ ఎలా ఫేస్ చేశారు తెలుసుకోవడమే ఈ సినిమా. ఈ కథలో హీరో హీరోయిన్ డీప్ లవ్ లో ఉన్నారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళ ప్రేమకి ఓ డిస్టర్బెన్స్ వచ్చింది. అదేంటో తెలుసా? విచిత్రంగా హీరో క్యారెక్టరే అరుణే వాళ్ళ ప్రేమకి డిస్టర్బెన్స్. ఓవర్ పొసెసివ్నెస్, ఇన్సెక్యూరిటీ, టూ మచ్ కేరింగ్. వీటికి తోడు ఇంకో జబర్దస్త్ అవలక్షణం ఉంది అరుణ్ కి, షార్ట్ టెంపర్. అరుణ్ అలా ఎందుకు ఉన్నాడు అంటే అతని పర్సనల్ లైఫ్ లో డిస్టర్బెన్స్ ఉంది, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంది, ప్రొఫెషనల్ గా సెటిల్ అవ్వలేదు, అదో డిస్టర్బెన్స్. దివ్య మంచి ఉద్యోగంలో ఉంది, ఇన్సెక్యూరిటీ. దివ్య తన సొంతం, తనకు నచ్చినట్టు ఉండాలి, ప్రతిదీ తనకి చెప్పే చేయాలి, చెప్పకుండా ఏది చేయకూడదు. ఓవర్ పొసెసివ్నెస్. అతని కండిషన్ మూలంగా దివ్య ఫ్రీడమ్ డేంజర్ లో పడింది. ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఎప్పుడు పరీక్ష నడుస్తా ఉంటది. అమాయకురాలు కాదు దివ్య, చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, ఫ్రీడమ్ వాల్యూ తెలుసు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటా ఉంటది. సో డిస్టర్బెన్స్ వస్తుంది. ఉద్యోగం చేస్తుంది, స్వతంత్రం ఉంది కదా అని విచ్చలవిడిగా ప్రవర్తించే క్యారెక్టర్ కాదు దివ్యది. తను నిజాయితీగానే ఉంది ప్రేమకు సంబంధించి. అరుణే తన సైకలాజికల్ కండిషన్ మూలంగా ఆమెని శృతి మించి ఇబ్బంది పెడతా ఉంటాడు. అలా కథ నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్ గానే హీరోయిన్ క్యారెక్టర్ మీద సింపతి వస్తుంది, హీరో క్యారెక్టర్ మీద కోపం వస్తుంది. అదే ఈ సినిమాలో ప్రత్యేకమైన విశేషం. కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తా ఉంటాడు, పోతే తప్పు అతని వైపే కనపడతా ఉంటది. అలాంటప్పుడు నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుద్ది. ఆ పైన అతను చేసే యాక్టివిటీస్, తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి ఆ క్యారెక్టర్ మీద. సినిమా చూస్తున్నప్పుడు ప్రీ క్లైమాక్స్ వరకు కూడా హీరో క్యారెక్టర్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతా ఉంటది. అలాగే సినిమాని నడిపిస్తూ ఒక డేరింగ్ ఎక్స్పెరిమెంట్ చేసింది ఈ మూవీ టీమ్ అని చెప్పాలి. ఇలాంటి హీరో క్యారెక్టర్స్ ఎవరు ఒప్పుకోరు, తొందరగా ఎవరు చేయరు. ఆ పాత్ర గురించి చెప్పగానే కిలోమీటర్ దూరం పరిగెత్తుతారు. కానీ ఎవరైతే నటులుగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే సాహసంతో ఇలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకుంటారు, అలాంటి క్యారెక్టర్స్ లో యాక్ట్ చేస్తారు. ఎక్కువగా మలయాళంలోనూ తమిళ్లోనూ ఉంటారు యాక్టర్స్. ఇలాంటి క్యారెక్టర్స్ దొరికితే యాక్ట్ చేయడానికి పోటీ పడి మరీ వస్తారు. మణికందన్ నటుడుగా తన మెటల్ ని అందరికి చూపించడం కోసమే ఈ క్యారెక్టర్ ని ఎంచుకుని చాలా డేరింగ్ గా యాక్ట్ చేశారు అని చెప్పాలి. పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశారు, అందులో అనుమానమే లేదు. ఆ హీరో క్యారెక్టర్ లో బోల్డ్ అంత గందరగోళం ఉంది, లైఫ్ లో కన్సిస్టెన్సీ లేదు, షార్ట్ టెంపర్, ప్రీరోల్ మీద ఓవర్ పొసెసివ్నెస్. ఇలా టోటల్ గా తన ప్రేమకి తనే విలన్ అయ్యాడు. కానీ చివరికి వచ్చేప్పటికి అతను విలన్ కాదు, అతనే హీరో, అతనే అసలైన ట్రూ లవర్ అని అనిపించుకున్నాడు. అది ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్. లవ్ లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు చాలా మంది వైలెంట్ అయిపోతారు, లేదా రాక్షసుల్లా మారిపోతారు.
ప్రాణాలు తీయటం ప్రాణాలు తీసుకోవటం చేస్తూ ఉంటారు. పోతే అది కాదు సొల్యూషన్, యాక్సెప్ట్ చేయటం అసలైన సొల్యూషన్, అది అసలైన హీరోయిజం, అది అసలు ట్రూ లవర్ లక్షణం. అగ్రెసివ్ గా ఓవర్ రియాక్ట్ అవటం కాదు, పరిస్థితుల్ని అర్థం చేసుకుని పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయటమే అసలైన హీరోయిజం అని చాలా సింపుల్ గా సూపర్ ఇంపాక్ట్ వచ్చేలాగానే మెసేజ్ ఇస్తుంది ఈ సినిమా చివరిలో. ఈ సినిమాలో అందరికీ నచ్చే ఎంటర్టైన్మెంట్ ఉండదు, చాలా స్లోగా కథ నడుస్తూ ఉంటది. ఆ పైన హీరో క్యారెక్టర్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటది, అదో డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్. జనరల్ గా సినిమాలు చూస్తున్నప్పుడు, ముఖ్యంగా లవ్ స్టోరీలు చూస్తున్నప్పుడు హీరో క్యారెక్టర్ తో ఆడియన్స్ రిలేట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు, హీరో క్యారెక్టర్ ని వాళ్ళు ఓన్ చేసుకుంటా ఉంటారు. అలాంటి పరిస్థితి ఈ సినిమాలో లేదు, ఎందుకంటే హీరో క్యారెక్టర్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వస్తూ ఉంటది కదా, కానీ రిలేట్ చేసుకోకపోయినా ఓన్ చేసుకోకపోయినా ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సినిమా, అర్థం చేసుకోకపోతే మాత్రం కనెక్ట్ అవుతూ బోర్ కొడుతుంది. కమర్షియల్ లెక్కల ప్రకారం అయితే ఈ సినిమాని తీయలేదు, కథని చెప్పారు. తమిళ సినిమాల్లోనూ మలయాళం సినిమాల్లోనూ మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కదా, నిజాయితీగా కథ మాత్రమే చెప్తారు. అదే జరిగింది ఈ సినిమాలో కూడాను. ఇక మన తెలుగు అమ్మాయి గౌరీప్రియ, మంచి రోల్ పడింది ఆ అమ్మాయికి, బాగా యాక్ట్ చేసింది కూడాను. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్లు తొందరగా దొరకవు. హీరో అంటే విపరీతమైన ప్రేమ, కానీ అతన్ని భరించలేదు, అతని మీద ప్రేమను చంపుకోలేదు, అలానే అతనితో ఉండలేదు, నలిగిపోతా ఉంటది. ఆ ఎమోషన్స్ ని గౌరీప్రియ ఇంట్రెస్టింగ్ గా హ్యాండిల్ చేశారు, మంచిగా పెర్ఫార్మ్ చేశారు. పక్క భాషలో మొత్తానికి బలమైన రోలే పడింది తెలుగు హీరోయిన్ కి. తన కెరియర్ లో ఈ క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ గా మిగిలిపోద్ది. ఈ మధ్యన సినిమాల్లో హై మూమెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, హై ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటిది ఈ సినిమాలో ఉండదు. ఈ సినిమాలో ఫ్లో చాలా స్లోగా ఉంటది, నిదానంగా నిమ్మలంగా కథ మొత్తాన్ని ఫాలో అయితే క్లైమాక్స్ లో ఎండింగ్ లో ఓ మంచి మెసేజ్ ఉంటది, అది ఇంట్రెస్టింగ్ గా ఆలోచింపజేస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. అది ఈ ట్రూ లవర్ మూవీ పరిస్థితి. ఇక మాస్ మహారాజా రవితేజ ఈగల్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే, మొదటి రోజున సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ గానే నెంబర్స్ రిపోర్ట్ చేసింది ప్రతి ఏరియాలోనూ. సినిమా రిలీజ్ కు ముందు బజ్ లేదు అన్న నెగిటివిటీ వినపడింది ఈగల్ మూవీకి సంబంధించి, కానీ ఫస్ట్ రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ చూస్తే ఆ నెగిటివిటీ బ్లాస్ట్ అయ్యిందనే చెప్పాలి. మూవీ టీమ్ సినిమాని సాలిడ్ గా ప్రమోట్ చేశారు. ఆ పైన మాస్ మహారాజా రవితేజ ఫుల్ చేశారు ఆడియన్స్ ని ఇంట్రెస్టింగ్ గా థియేటర్స్ కి. అందుకనే సినిమా సూపర్ నెంబర్ ని రిపోర్ట్ చేసింది ఫస్ట్ రోజున వరల్డ్ వైడ్. ఈగల్ మూవీ కలెక్షన్స్ ఫస్ట్ రోజున ఏపీ తెలంగాణ వరకు చూసుకుంటే అరౌండ్ 4 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ అయ్యింది. తెలంగాణ నుండి 1.5 కోటి వరకు షేర్ ఉంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 2.5 కోట్ల వరకు షేర్ ఉంది. ఓవర్సీస్ లో చూసుకుంటే సినిమా 60 లక్షలకు పైన షేర్ చూసింది. ఓవర్సీస్ లో చూసుకుంటే ఈగల్ మూవీ ప్రీమియర్స్ అలాగే ఫస్ట్ డే టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే $150,000 దాటాయి. రవితేజ సినిమాకి ఓవర్సీస్ లో ఇది సూపర్ స్టార్ట్ అనే ట్రేడ్ మాట్లాడుకుంటుంది. ఈగల్ మూవీ ఫస్ట్ రోజున టోటల్ గా వరల్డ్ వైడ్ రిపోర్ట్ చేసిన కలెక్షన్ లో షేర్ చూసుకుంటే అరౌండ్ 5 కోట్లు ఉంది, గ్రాస్ చూసుకుంటే నియర్లీ 10 కోట్లు ఉంది. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన టోటల్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ చూసుకుంటే అరౌండ్ 21 కోట్లు ఉంది. ఆ నెంబర్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఫస్ట్ రోజున 5 కోట్ల షేర్ రిపోర్ట్ అవటం అనేది సూపర్ స్టార్ట్ అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రెండ్ చూస్తుంటే సాటర్డే సండే కూడా ఈగల్ మూవీ ఇంట్రెస్టింగ్ గానే పెర్ఫార్మ్ చేసేట్టుంది, మంచి నెంబర్స్ ని రిపోర్ట్ చేసేట్టుంది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది, కొంత స్ట్రాంగ్ గానే నెగిటివ్ టాక్ నడిచింది సినిమాకి. అయినప్పటికీ సినిమాలో ఉన్న ఫైట్స్ కు సంబంధించి పబ్లిక్ లో పాజిటివ్ టాక్ నడుస్తుంది. ఇది హెల్దీ ట్రెండ్. ఈ ట్రెండ్ ను ఉపయోగించుకుని రానున్న రోజుల్లో ఈగల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూద్దాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.